అతి పురాతనమైన మహిమాన్వితమైన విశిష్టత సంతరించుకున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా భక్తులంతా ఏకమై స్వామివారి ఆలయ కోనేరును పరిశుభ్రం చేసే చర్యలను చేపట్టారు. జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే పేరుగాంచిన అతి పురాతనమైన అప్పటి మట్టి రాజులచే నిర్మించబడిన విశిష్టమైన అనంతరాజుపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో స్వామివారికి చక్ర స్నానం గావించే కొలను నేడు చెత్తా చెదారాలు మందు బాటిళ్లతో కలుషితమైపోయింది. భక్తులంతా ఏకమై మన గుడి బడి ట్రస్ట్ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలంతా కలిసి కోనేరు చుట్టూ పాతుకుపోయిన కంప చెట్లు పిచ్చి మొక్కలను తొలగించి మురికి నీటితో నిండిపోయిన కోనేటిలోని నీటిని యంత్రాల సాయంతో బయటకు తోడివేసి పిచ్చి మొక్కలను కలుపు మొక్కలను తొలగించి స్వామివారి పవిత్రతను సంతరించుకునేలా కోనేటిని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఏసియన్ న్యూస్ తో మాట్లాడుతూ జై శ్రీరామ్, నా పేరు లక్ష్మీదేవి. మేము కడప గ్రూప్, మాది మైదుకూరు. మా గురుగారు వచ్చేసి బ్రహ్మశ్రీ సహస్రావధాని త్రిభాష సహస్రావని ఒత్తిపచ్చి పద్మాకర్ గారు మా గురుగారు. ఆయన గుడి బడి అని ఒక ప్రోగ్రాం పెట్టారండి. శిష్యులమైన మేము ఆ గుడి బడి చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఎన్నో గుళ్ళు కోనేర్లు మన పురాతనమైన సంపద మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాం. ప్రతి నెల ఎన్నో ప్రాంతాలకు వెళ్తాం, చేస్తుంటాం. దాంట్లో భాగంగానే ఇక్కడ మాకు తెలిసింది కోనేరు చేయాలని మేము ఇక్కడికి వచ్చేసాము. ఇది ఎందుకంటే పూర్వం ఇక్కడ చక్కెర స్నానము తెప్పోత్సవాలు కూడా జరిగేవంట. ఇప్పుడు మరి జరుగుతున్నాయి లేదు నాకైతే తెలీదు. ఇప్పుడు మనం క్లీన్ చేస్తే దాన్ని వాడుకుంటారు కదా, మన సంపద పాడవకుండా ఉంటుందని ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి. ఇది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుడి బడి అంటే ఏంటంటే గుడి క్లీన్ చేసి గుడిలో కూర్చొని స్తోత్రాలు చదువుకోవాలి. అది గుడి బడి అంటే. పూర్వము మన పాఠశాలలన్నీ గుళ్ళోనే కదా ఉండేది, గురుకుల పాఠశాలన్నీ. అదే ఉద్దేశంతో ముందు గుడి క్లీన్ చేయడం, అక్కడ కూర్చొని స్తోత్రాలు చదువుకోవడం, అది మా ముఖ్య ఉద్దేశం. ఎంతమంది వచ్చారమ్మా? మేము ఒక 15 మంది వచ్చాము. ఇంకా మా గ్రూప్లో ఉన్నారు, విడివిడిగా అక్కడక్కడ ఉన్నారు, కనపరాలేదు. నాకైతే ఒక 15 మంది వచ్చారు. నా పేరు బాలనాగిరెడ్డి. నేను ఒక క్రియేటర్గా పనిచేసుకుంటూ పాడుబడిన గుళ్ళు కానీ కోనేర్లు కానీ మళ్ళీ వచ్చే తరానికి అందించాలనే ఉద్దేశంతో వీటిని క్లీన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. అందులో భాగానే నేను ఒక దూర్ దగ్గర ఒక కోనేరు చేస్తుంటే ఇట్లా నా వీడియోకు కొన్ని కామెంట్లు వచ్చాయి. అంటే లక్ష్మీపాలెంలో కూడా ఒక కోనేరు ఉంది, వాటి గురించి కూడా కొంచెం చూడమని కొందరు చెప్పడం జరిగింది. వాటిలో భాగంగానే ఇక్కడికి వచ్చి చూస్తే ఈ కోనేరు చాలా అద్మానంగా ఉంది. చూసినాక మన గుడి చైర్మన్ అన్నగారితో కొంచెం మాట్లాడి, అన్న క్లీన్ చేస్తే బాగుంటుంది, ఒక వీడియో తయారు చేస్తా అంటే చేయమని చెప్పాడు. అందులో భాగంగానే ఈరోజు చాలామంది మన వీడియో మొదలుపెట్టినాక చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి కోనేరు శుభ్రం చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. మీతో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారు? నాతో పాటు గుడిబడి గ్రూప్ సభ్యులు, ఇంకా అంటే వేరే దూర ప్రాంతాలైన బనగానపల్లె నంద్యాల నుంచి కూడా చాలామంది దూరం వచ్చారు. ఇక్కడ లోకల్గా బద్వేలు చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. మనకు మెయిన్గా ఇక్కడ ఊర్లో బాగా సపోర్ట్ చేశారు. అంటే తోటి క్రియేటర్స్ కానీ మనకు ఊరి వాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేశారు. బద్వేలు మండలం లక్ష్మీపాలెంలో వెలిసి ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానము కోనేరు శిథిలావస్థలో ఉండగా బాలనాగిరెడ్డి అతను కొంచెం ముందు తరఫు వచ్చి క్లీన్ చేయడం జరిగింది. దాంట్లో మా గ్రామ ప్రజలు కూడా, మేము కూడా కమిటీ నెంబర్లు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అందరూ సహకారం ఇచ్చాము. కోనేరు శిథిలావస్థలో ఉంది. ఈ రథం కూడా శిథిలావస్థలో ఉంటే రథం కూడా తయారు చేస్తున్నాము. దేవాలయం చాలా శిథిలావస్థలో ఉంది. సరైన ఆదాయం లేకుండా దేవాలయం పాడుపడింది. దీన్ని మేనేజ్మెంట్ అంటే చైర్మన్ గారు కావచ్చు, మేము ధర్మకర్తలు కావచ్చు డెవలప్ చేయాలని కృషి చేస్తున్నాము. అందరూ సహకారం ఉండాలని కోరుతున్నాము. అంటే ఈ కోనేరు మిగిలిన ఆలయంలోని కొన్ని ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకోవడానికి కారణం అంటే సరైన దీనికి అవగాహన లేకుండా, సరైన చేసే మేనేజ్మెంట్ లేకుండా శిథిలావస్థలో పడింది. పురాతనమైన టెంపుల్, చాలా పేరున్న టెంపుల్, మా జిల్లా లెవెల్లో కూడా ఫస్ట్ టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ అంటే టెంపుల్ శిథిలావస్థలో చేరుకుందాలా. అందరం కలిసి చేసి దీన్ని డెవలప్ చేయాలని మరి అందరినీ కోరుతున్నాం. ఈ ఆలయ అభివృద్ధి కోసం ఏమేమి కార్యక్రమాలు చెప్పారు? ఆలయ అభివృద్ధి కోసం మెయిన్ ఇప్పుడు రథం శిథిలావస్థ రథం చేస్తాము. అందరు దాతలు సహకరించిండ్రు, రథం అయిపోవచ్చింది. నెక్స్ట్ లోపల పూజారుల వంటశాల, యాగశాల అన్ని శిథిలావస్థలు ఉన్నాయి. అవి కూడా మేము ముందుగా చేసి డెవలప్ చేయాలని ఆశిస్తున్నాము. అందరూ సహకారము, కష్టపడైతేనేమి, గ్రామ ప్రజలైతేనేమి, ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని మేము ఆలయ కమిటీ నెంబర్లు పేరైన పేరు అందరూ ధర్మకర్తలను అందరూ కష్టపడుతున్నాము. అందరూ మాకు సహకరించాలని ప్రజలు కోరుకుంటున్నాము. తర్వాత కూడా కొంచెం మాకు డబ్బులు సహకారం చేయాలని, ఎలిమెంట్ వాళ్ళు కొంచెం సహకారం చేస్తే మాకు డెవలప్మెంట్ అవుతుంది.
కొంచెం మినిస్టర్ గారు కూడా కలసాలని మనం రామనాయుడిని కలిసి ఏదైనా గుడి డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో రాష్ట్రంలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి 400 సంవత్సరాల పురాతనమైన గుడి చాలా శిథిలావస్థలో ఉంది. కావున ఈ ఎండోమెంట్ వారు సహకరించాలని మట్టి అనంతరాజు నిర్మించిన 400 సంవత్సరాల క్రితం పురాతనమైన గుడి, ఆ పేరున్న గుడి కూడా ఎండోమెంట్ వాళ్ళు సహకరించి, గవర్నమెంట్ వాళ్ళు సహకరించి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. కళ్యాణ మండపం లేదు. కళ్యాణ మండపం ఉంటే ఇంకా గుడి డెవలప్మెంట్ అవుతుంది. కళ్యాణ మండపం ఒకటి నిర్మించుకోవాలా. బాత్రూమ్లు కూడా శాంక్షన్ అయిన చనిపోతారు. బాత్రూమ్లు అన్ని వసతులు కల్పించి డెవలప్మెంట్ చేయాలని ఎండోమెంట్ అన్నీ మరీ కోరుకుంటున్నాము. మేము తిరిగి 1,20,00,000 అందరూ సందా చేసుకొని గ్రామస్తులము అందరిగా సహకరించుకొని రథం నిర్మించుకున్నాము. ఊరి దగ్గరికి పోవడానికి కూడా రథానికి పోయి మళ్ళీ మేము గుడి డెవలప్మెంట్ పోవాలంటే పోలేకున్నాము. దానికోసం ఎండోమెంట్ వారు, గవర్నమెంట్ వారు సహకరించాలని కోరుకుంటున్నాము.